పుట్టింది, అక్కడి నుంచి హైదరాబాద్, ఎన్నో కష్టాలు, ఇప్పుడు కొంచెం ఒక సెటిల్డ్ లైఫ్లో కొంచెం 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 సెటిల్ అయినాక చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మీ మీ ఊరు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? మా ఊరు వాళ్ళు రియాక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఊరు అనే కంటే అదొక పెద్ద కుటుంబం అంతే. అది ఆకివీడు అంతా. ఆకివీడు దగ్గర కలింగగూడెం. అది నాకు పెద్ద గూడెం బ్రో. కలింగగూడెం. కలింగగూడెం. సో బేసికలీ మా 4 బ్రదర్స్ అందరు ఇక్కడ కాదు, వాళ్ళందరూ వ్యవసాయ కూలీలకి ఇక్కడికి వచ్చారు. మా ఊరంతా అక్కడికి వలస వచ్చిన వాళ్ళే. సో మాది శ్రీకాకుళం దగ్గర నర్సనపేట దగ్గర హరిశ్చంద్రపురం పక్కన ఉన్న దుప్పులపాడు. ఓకే. సో నేను వెళ్ళింది చాలా తక్కువ అక్కడికి. సో బట్ నన్ను పుట్టి పెరిగిందంతా ఇక్కడే ఆకివీడు కలింగగూడెం. సో ఎప్పుడు వెళ్ళినా సో అందరూ మన అంటే బేసిక్గా ఇక్కడ అంటే సినిమా బాగున్నారా, గడ్డ సినిమా బాగున్నారా, అక్కడికి వెళ్ళగానే ఎవరు పెద్దలు అమ్మది బాగున్నా బా అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంటే అంతే. కొంచెం బాగా ఇప్పుడు వచ్చి బా అంటారు, ఎలా ఉంటుంది. లేకపోతే ఎవరు కొంచెం ఏజ్ కనిపిస్తే ఏమయ్యా బాగున్నావయ్యా, నా బాగున్నానమ్మా బాగున్నారా, చాలా బాగుంటుంది. రియాక్షన్ కూడా ఏముంటుంది, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర ముందు పెరిగాం కాబట్టి వాళ్ళకి పెద్ద సీన్ వచ్చాడు ఏముండదు, నా బాగున్నావా ఇలా మాట్లాడతారు, మంచిగా ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీ. ఊరు వెళ్ళిన ప్రతిసారి నేను అన్నీ మర్చిపోతాను, జీరో, మొత్తం ఇదంతా జీరో చేసుకుంటా. అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అవి ఇవి షూటింగ్లు అన్నీ హ్యాపీ బ్రహ్మాండంగా ఉంటుంది. అందరం వండుకుంటాం, ఫ్యామిలీ అందరం, భలే ఉంటుంది. ఈ జబర్దస్త్ కమెడియన్స్ని ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒక టైంలో హవా చూపించేసి ఊపేసి సినిమాలు మొత్తం వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత నెమ్మదిగా తగ్గిపోయి కొంతమంది అయితే హీరోగా చేస్తున్నాం, హీరోగానే స్టిక్ అయిపోవాలని చెప్పేసి ఏదో సినిమాలు అట్లా 1-2 సంవత్సరానికి చేసుకుంటూ వెళ్తున్నారు. మీ కెరియర్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు నెక్స్ట్ నుంచి? అసలు అది ఎందుకు అవుతుంది? సినిమాలు జబర్దస్త్ అవ్వగానే సినిమా చేసేయాలి, సినిమాల్లోనే ఉండిపోవాలి, ఈ మైండ్ సెట్ ఎందుకు వచ్చేస్తుంది అందరికీ? మిగతా వాళ్ళ సంగతి నిజంగా నాకు తెలియదు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళ జీవితాల మీద వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, దూరదృష్టి ఉండొచ్చు ఏమైనా. సో వాళ్ళ అభిప్రాయం. సో నా వరకు నా అభిప్రాయం చెప్తాను. ఇప్పుడు నేను సడన్గా జబర్దస్త్ అయిపోతే సినిమాలను ఎందుకుంటున్నారు అంటే సినిమాలు అనుకుని ఇక్కడికి వచ్చాం కాబట్టి ఫస్ట్ థింగ్. సో అప్పటి వరకు అది మాకు జబర్దస్త్ అనేది మాకు ఒక తిండి పెట్టింది, ఒక రెగ్యునేషన్ ఇచ్చింది, ఒక స్థిరత్వానికి ఒక మూలమైంది మాకు. ప్రొఫెషనల్గా కానీ ఆర్థికంగా మొత్తం ఎవ్రీథింగ్. బయటికి వెళ్తే గుర్తింపు కానీ అంతెందుకు సినిమాల్లో అవకాశాలకు కూడా జబర్దస్త్ మాకు బాటేసింది, నడక నేర్పింది. సో అక్కడి నుంచి ప్రతి మనిషి లైఫ్లో ఎదగాలనుకుంటారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, ఒక కింద ఉద్యోగి పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు, కానిస్టేబుల్ కూడా ఒక ఎస్ఐయో సిఐయో అలా ఎప్పుడు కూడా అంచెలంచెలు ఎదగాలనుకుంటారు. సో మేము కూడా అంతే ఎదగాలనుకోవాలి. ఎక్కడున్నాం అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ప్రతి మనిషి మేము అదే అనుకుంటున్నాం అంతే. కానీ జబర్దస్త్లో నుంచి ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన చాలామంది నేను తీసుకొచ్చా అందరినీ, ఈరోజు నా ఫోన్లు ఎత్తట్లేదు, నా ఫోన్లు కట్ చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, చాలామంది చెప్తున్నారు, పేర్లు తీను కానీ చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఏమో నాకు ఎవరైతే ఫోన్లు చేయలే, నేను ఎత్తకుండా లేను. మేబీ ఒకవేళ నా నెంబర్ నా ఫోన్ చేంజ్ అయినప్పుడు అసలు ఇప్పటివరకు ఎత్తకుండా అందరికీ మెసేజ్ పెడతా, కాల్ బ్యాక్ చేస్తా, అది వాళ్ళ విచక్షణకి వదిలేస్తాను. అండ్ ఈ సినిమా వరకు మల్లెమాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? నాకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి ఫస్ట్ అంటే రీచ్ బాగా వెళ్ళాలని చెప్పి అడిగాను నేను, సార్ మన మల్లెమాల టీవీ యూట్యూబ్ ఛానల్ కావాలి సార్ అంటే ఇమ్మీడియట్గా ఒప్పేసుకొని లాంచింగ్ దాంట్లో పెట్టేశారు. అంత బిగ్గెస్ట్ సపోర్ట్. ఈవెన్ నేను ఇల్లు కట్టుకుంటానన్నప్పుడు కూడా శ్యామ్ గారు అడ్వాన్స్ కింద డబ్బులు ఇచ్చారు, ఇమ్మీడియట్గా నేను తీసుకున్నాను. తర్వాత షోలతో నేను దాన్ని తీర్చేశాను. సో మరి ఈ సినిమాకి కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమన్నా హెల్ప్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదన్నా ట్వీటో లేకపోతే ఒక వీడియో బయటో ఏమైనా ట్రై చేయలేదా? నేను డిస్టర్బ్ చేయను, సారీ. ఎందుకు? నాకంటే సినిమాలకి గురించి అడిగేంత చొరవ ఇది లేదు నాకు. నేను కేవలం అది అవే వేరు ఇవే వేరు, అది అభిమానము అంతే. పర్సనల్గా ఏం అడగదలుచుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తున్నారు బ్రో? నెక్స్ట్ డబుల్ ఇష్మాట్ ఒకటి, దేవర. ఎలా వస్తుంది దేవర? ఎందుకు 2 రోజుల నుంచి ఎరగొట్టేస్తున్నారు సోషల్ మీడియాలో? అవును, సో అది కూడా చాలా బాగా వచ్చింది దేవర కూడా. సో నేను చేసిన వరకు నేను విజువల్ చూసుకుంటాను కాబట్టి అంతవరకు. ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏనా? ఎన్టీఆర్తో కాంబినేషన్ అంటే కొన్ని ఉన్నాయి. ఎక్కువ మాట్లాడకూడదు సినిమా గురించి. నేను అప్పుడే అడిగి ఒక ట్రైలర్ లాంటిది వస్తే మాట్లాడడానికి ఒక ఇది ఉంటుంది.
సాంగ్స్ వచ్చినాయి కదా, గ్లిమ్స్ వచ్చింది, సాంగ్స్ వచ్చినాయి. దాని చూసి ఏం చెప్పగలం అంటే లుక్ కానీ నేను గెటప్ కానీ మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అదే చెప్పే కదా అసలు నేనంటే ఎప్పటి నుంచో నాన్న ప్రేమ అవుతుంది మిస్ అయిపోయింది నాకు సుధీర్కి. ఓకే, ఫ్రెండ్స్ క్యాట్ చేయాలి ఇక్కడ, లండన్ వెళ్ళాలి అప్పుడు. అది కొన్ని పాస్పోర్ట్లు వీసాల విషయాల వల్ల అయిపోయింది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు చేస్తాను ఎన్టీఆర్ గారు అని చెప్పి చూసి ఇది వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డే చూసిన అమ్మయ్య ఆ రోజు చేశాను హ్యాపీ. ఆయనతో కూడా చెప్పాను, అవునా నాన్న ప్రేమ చేయాలి, అర్రే వాళ్ళిద్దరు చేశారు కదా నవీన్ రమేష్, మీరిద్దరు చేయాలా, అర్రే అవును మిస్ అయిపోయాగా వాళ్ళు వచ్చారు మంచిగా, ఇవి 4 మళ్ళీ వచ్చారు అనమాట. సూపర్ మీద ఫుల్ ఎనర్జీ దాన్ని ఏమంటారు ఆస్వాదిస్తారు, కామెడీ వాటెవర్ అంటే స్వేచ్ఛగా నవ్వుతారు అనమాట, చాలా జాలీగా ఉంటారు అనమాట.